హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ మామూలుగా కాదు, రచ్చ లేపుతుంది. మాస్ జాతర మామూలుగా ఉండట్లేదు. అస్సలు ఊహించినట్టుగా మొత్తానికి ఈసారి ఎలిమినేషన్ డబల్ ధమాకా అని ముందు నుంచి చెప్తున్నాం కదా. నిజంగానే డబల్ ధమాకా ఉండబోతుందంటే ఖచ్చితంగా డబల్ ధమాకా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ కి ఇప్పటికి వచ్చేసరికి ఓటింగ్ లో భీకరంగా ఓటింగ్ లో మార్పులు అయితే జరిగాయి. మామూలుగా చేంజెస్ కాదు, ఒక్కటి ఊహించింది అంటే ఇంకొకటి ఇంకా ఎక్కువ అదైపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఓటింగ్ లో జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనే దానికంటే ముందు, తెలుసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో హైప్ అనే బటన్ వస్తుంది, ఆ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువ లాగ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా క్లారిటీగా టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో మార్నింగ్ కి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ మామూలుగా కాదు, ఈ రోజు టాస్కులు కూడా బీభత్సంగా ఆడుతున్నారు. అసలు ఈ రోజు 2 టాస్కులు జరిగాయి. అండ్ ఒక్కొక్కరికి చెమటలు పట్టిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు కదా బిగ్ బాస్ రణరంగం చదరంగం అన్న మాటలకి అర్థం తెలుస్తుంది. ఇది చదరంగమే కాదు, రణరంగం తలపిస్తుంది అనమాట. అంత రేంజ్ లో అనిపిస్తుంది. అయినా పాపం బిగ్ బాస్ ఎంత కష్టపడి ఎంత మైండ్ థింక్ చేసి పెడుతున్నాడో, వీళ్ళు అంత దారుణంగా డిజాస్టర్ చేస్తున్నారు. సో మామూలు డిజాస్టర్ కాదు, వీళ్ళకి అసలు గేమ్ ప్లానింగ్ లేదు, గేమ్ రూల్స్ లేదు. ఏదో వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకొని మరీ రచ్చలేపుతున్నారు. ఇలాంటి పర్సన్స్ ను పాపం బిగ్ బాస్ మాత్రం ఎంత కాని మోసుకొస్తాడు. సో బిగ్ బాస్ ఇంకొక టాస్క్ కూడా పెట్టారు కదా, అసలు ఆ బెలూన్ ఊది అండ్ ముల్లాది ఒకటి ఏమంటారు మాస్క్ లాంటిది పెట్టేసి ఒక బాల్ వేయాలన్నమాట. అట్లా ఒక 5 minutes ఆ బెలూన్ పగలకుండా ఉండాలి. సో దాంట్లో మన ఎవరు సంజన గారు కరెక్ట్ గారు, సంజన ఫ్లోరా వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు, పర్ఫెక్ట్ గా గేమ్ ఆడారు, ఓకే చేశారు. బట్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ అసలు గేమ్ ను అర్థం చేసుకోవడం కాదు, అంతా వీళ్ళకి నచ్చిన రూల్స్ పెట్టుకొని రచ్చలేపారు. ఆ రచ్చలో కూడా బిగ్ బాస్ స్ట్రాంగ్ గా వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో సంజన వాళ్ళు చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఒక్కరు చేసినా అందరూ చేసిన తప్పే, ఆ తప్పుకి అందరూ మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి వీళ్ళకి కూడా ఉన్న పాయింట్స్ లో నుంచి ఇంకా మొత్తానికి తీసేస్తారు. సో ఫస్ట్ టాస్క్ లో గెలిచినప్పుడు అందరికి 100, ఆ తర్వాత ఫస్ట్ టాప్ లో ఉన్న వాళ్ళకి రీతు అండ్ పవన్ కి 100 వస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి బర్నీ వాళ్ళకి 80, ఆ థర్డ్ కళ్యాణ్ అండ్ శ్రీజ మన తనుజ ఉండేసరికి వాళ్ళకి 60, ఆ తర్వాత వాళ్ళకి 40, ఆ తర్వాత బాటమ్ లో ఉన్న అంటే సంజన వాళ్ళకి 40, మన మన సుమన్ శెట్టి శ్రీజాకి 20 అనమాట. అలా డివైడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లో కూడా అదే జరుగుతాయి. ఇక్కడ బిగ్ బాస్ వీళ్ళు గెలిచిన దానికి ఇవ్వకుండా ఏంటంటే ఒక్కరు చేసిన తప్పుకి అందరూ భారీ మూల్యం చెల్లించుకోవాలని మొత్తానికి ఉన్న దాంట్లో మొత్తం అన్ని ఇంకా ఉన్న దాంట్లో సగం చేస్తాడనమాట. 100 ఉంటే 50 అట్లా మొత్తానికి సగం చేసేసి షాక్ మీద షాక్ ఇస్తాడు. ఇది కదా అర్జునుడి అస్త్రం, అర్జునుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటది అనేది చూపించడానికి. ఇదే మనకు కూడా కావాల్సింది. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్స్ చూద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ కి భీకరంగా ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా ఓటింగ్ డ్రాప్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గేమ్ ఆడినా ఏదైనా ఓపెనింగ్ లో ఉన్నంత ఊపు రాను తగ్గుతూ ఉంది. అండ్ మనోడికి పొద్దున చూసుకుంటే మాత్రం 21% ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 19% వచ్చింది. సో 2% ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత మంది ఉన్నప్పుడు ఒకరికి డ్రాప్ అయిందనంటే ఆటోమేటిక్ గా ఇంకొకరికి ఇంక్రీజ్ అవ్వాలి. సో అదే జరుగుతుంది అంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది అనమాట. సో మనోడు చేసిన దానికి రచ్చలేపుతుందా అంటే ఇంకా కావాలి, ఆ హైప్ అనేది కంటిన్యూషన్ చేయాలి. చేయలేదు అని అంటే ఇలా ఉంటే ఇంకా ఓటింగ్ అనేది ఇంకా తగ్గుతూ ఉంటది. సో ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ టాస్క్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, అందరూ టాస్క్ లో కనిపిస్తున్నారు కాబట్టి సో ఇంపాక్ట్ అనేది వాళ్ళకంటే ఒక సపరేట్ మార్కును క్రియేట్ చేయగలిగితేనే ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. సో తర్వాత తనుజ ఉంది. సో తనుజ మార్నింగ్ 19% ఓటింగ్ ఉండే, ఇప్పుడు చూసుకుంటే 18% ఉంది. అండ్ 18% అంటే ఈమెకు 1% ఓటింగ్ తగ్గింది ఈమెకు కూడా. బట్ ఏంటంటే ఈ ఓటింగ్ లో కూడా ఇక్కడ మిక్స్డ్ ఓటింగ్ ఉండే ఇంతకు ముందుకు, ఇప్పుడు ఇండివిజువల్ ఓటింగ్ అయ్యేసరికి సో కన్ఫ్యూజన్ లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకంగా ఉంటది. ఖచ్చితంగా హాట్ స్టార్ లో ఓట్లు వేయడమే కాదు, మిస్డ్ కాల్స్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మిస్డ్ కాల్స్ కూడా మీరు వేయడానికి ట్రై చేయండి. సో తనుజకి 18% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంది.
అండ్ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టికి ఓట్ బ్యాంక్ అనేది 1% ఇంక్రీజ్ అయింది. ఇది కదా సుమన్ అన్న ఫ్యాన్స్ అంటే. సుమన్ అన్న ఫ్యాన్స్ దుమ్ము లేపుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట. అసలు కంటెంట్ తో క్యారెక్టర్ తోటి ఏ సంబంధం ఉండదు. ఈయనకు కావాల్సింది ఒక క్లిప్ వేసి దానికి ఒక ఆర్ఆర్ వేసి జనాల్లోకి బీభత్సంగా దున్నుకుంటూ వెళ్ళిపోయేటట్టు తీసుకొస్తారనమాట. సో మనోడికి ఓటింగ్ మార్నింగ్ కి ఇప్పటికి ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ 15% ఓటింగ్ తోటి మనోడు 3rd పొజిషన్ లో ఉన్నాడు. మార్నింగ్ కూడా 3rd పొజిషన్ లో ఉన్నాడు. బట్ 14% ఓటింగ్ ఉండే, ఈయనకు మాత్రం ఓటింగ్ అనేది పెరిగింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి శ్రీజ ఉంది. శ్రీజకు కూడా మంచి పార్ట్నర్ ఉంటే ఇంకా బాగా ఆడేది గేమ్. బట్ ఏంటంటే సుమన్ శెట్టి రావడం వల్ల కొంచెం డల్ అయిపోయింది. ఆ ఇంపాక్ట్ అనేది శ్రీజలో కనిపిస్తూ ఉంది. ఎంత ట్రై చేసినా కూడా ఆపోజిట్ నుంచి కూడా ఆపోజిట్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మిస్ఫేర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ఏం చేయలేం. శ్రీజ ఎంత ట్రై చేసినా కూడా అవతల వాళ్ళ నుంచి కూడా ఆ ఇంపాక్ట్ ఉంటే కొంచెం బెటర్ అనేది. సుమన్ శెట్టికి ఓటింగ్ పెరిగింది, శ్రీజకు ఓటింగ్ తగ్గింది. మార్నింగ్ 14% ఉంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ దగ్గర 14 ఉంది. బట్ 13% ఓటింగ్ అనేది క్లియర్ గా ఉంది. 13% ఓటింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పలేము. బట్ ఈమెకు ఉన్న ప్రీవియస్ ఓట్ బ్యాంక్ తో పోల్చుకుంటే ఈ ఓటింగ్ అనేది కొంచెం బెటర్ వరకే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ నలుగురు సేవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఈసారి డబల్ ధమాకా అని చెప్పాం కదా, డబల్ ధమాకాలో మాక్సిమం ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఉంటే ఈ శ్రీజ వరకు డబల్ డిజిట్ ఉంది. సో మిగతా వాళ్ళ దగ్గర నుంచి అందరికి సింగిల్ డిజిట్ వచ్చింది. అసలు మరి మీరు ఎంత యాక్టివ్ ఉన్నారు ఏంటి అనేది ఈ ఓటింగే చెప్తూ ఉంది అనమాట. సో శ్రీజకి మార్నింగ్ 14, ఇప్పుడు 13% ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన ఉంది. సో సంజనకి మార్నింగ్ కి ఇప్పటికీ పెద్ద ఓటింగ్ డిఫరెన్సెస్ ఏం లేదు, చాలా కాన్స్టెంట్ గా ఓటింగ్ పడుతుంది. పాపం ఈ రోజు ఎపిసోడ్ అయినాక ఇంకా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. ఎందుకంటే అసలే టాస్క్ గెలిచారు. పాపం చాలా కష్టపడి వాళ్ళు టాస్క్ గెలిచి ఆ ఫ్లోరాకి తెలుగు అర్థం కాకపోయినా వాళ్ళు కరెక్ట్ గా ఆడి వాళ్ళు విన్ అయినా అక్కడ యూజ్ లేకుండా పోయిందనే కొంచెం ఎమోషనల్ ఉంటది. సో ఆ ఎమోషనల్ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కి కన్వర్ట్ చేయగలుగుతుందా అంటే ఎపిసోడ్ చూసినాక మీకు క్లారిటీ వస్తుంది అనమాట. మార్నింగ్ ఇప్పటికి 7% తోటి ఈమె 5th పొజిషన్ లో ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి భరణి. సో భరణి ఓటింగ్ కూడా పెరిగిందబ్బా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భరణి ఓటింగ్ పాపం నిన్న జరిగిన సిచ్యువేషన్స్ అండ్ ఈ రోజుకి వచ్చేసరికి టాస్క్ల విషయంలో వచ్చేసరికి కొంతవరకు బెటర్మెంట్ అనిపించినా కూడా ఎక్కడో డ్రాబ్యాక్ అయిపోతుంది అని అనుకున్నాం కదా, ఆ డ్రాబ్యాక్ ను కూడా కంక్లూజన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇది ఖచ్చితంగా భరణికి చాలా గడ్డు కాలం అని చెప్తారు. ఎందుకనంటే ఆయనకి సింగిల్ డిజిట్ కి పరిమితం అయింది. ఒక టాప్ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ అండ్ సంజన అయినా మనోడైనా కూడా ఈ సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యారంటే వీళ్ళని ఎంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జనాలు. సో వాళ్ళకైనా కూడా మరి ఆ ఓట్లలో పాల్గొనట్లేదా, లేదంటే ఓట్ బ్యాంక్ అనేది పెంచడానికి ట్రై చేయట్లేదా, మరి ఆడియన్స్ ఏంటనేది తెలియదు. సో మార్నింగ్ 6% ఉంటే ఇప్పుడు చూసుకుంటే 7% ఓటింగ్ అనేది భరణికి ఉంది అనమాట. భరణికి ఓట్ బ్యాంక్ అనేది 1% పెరిగింది. సో ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం ఓట్ బ్యాంక్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందరూ కరెక్ట్ రైట్ ఆర్ రాంగ్ మొత్తానికి అయితే అందరూ పర్ఫార్మెన్స్ చేశారు. అందరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ అందరికి దక్కింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ ఇంకా కొంచెం లెంతీగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటది అనమాట. సో తర్వాత వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. సో దివ్యకి మార్నింగ్ రీతు టాప్ లో ఉండే, అంటే దివ్యకి మన భరణి తర్వాత రీతు ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే దివ్య వచ్చింది. దివ్యకి 6% ఓటింగ్ అనేది నడుస్తుంది. 6% ఓటింగ్ ఏముందిరా, ఏం పెరిగిందిరా, ఏం పొడిచేసిందిరా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ దివ్య కొన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు, కొంతవరకు గేమ్ ఆడినప్పుడు చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. మాటలు అస్సలు లూజ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఖచ్చితంగా మాట్లాడేస్తూ ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈమె కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అది కొంచెం పుషప్ ఇచ్చారనుకోండి, కొంచెం పుషప్ ఇస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఆ రేంజ్ లో ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది. సో దివ్యకి మార్నింగ్ 5% ఉంది అండ్ ఇప్పుడు 6% ఓటింగ్ అనేది ఉంది అనమాట. సో నిజంగా ఇది బెటర్మెంట్. అంటే భరణికి దివ్యకి ఇద్దరికి ఒకసారి వర్కౌట్ అయిందా అనిపించింది నాకు. ఇద్దరు పాపం ఎంత కష్టపడి వాళ్ళ బాండింగ్ ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో. సో అదే విధంగా వీళ్ళకి ఆ ఓటింగ్ అనేది 1% ఇద్దరికి పెరిగింది మార్నింగ్ ఇప్పటికి. సో ఏంటి అని అంటే 7th పొజిషన్ లో వచ్చింది అనమాట. మాక్సిమం 7th పొజిషన్ లోకి దివ్య వచ్చింది. మార్నింగ్ చూసుకుంటే రీతు ఉండే 7th పొజిషన్ లో,
ఇప్పుడు తర్వాత పొజిషన్ ఫ్లోరా ఉంది. ఫ్లోరా కూడా 6% ఓటింగ్ పడుతుంది. సో ఫ్లోరా కూడా తక్కువేం కాదు. చాలా మంది అంటున్నారు ఫ్లోరా కంటెంట్ ఇస్తలేదు, ఏం చేయట్లేదు అని చెప్తుంది. సో టాస్క్ వైజ్ బాగానే ఆడుతుంది. ఆమెకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆమె ఖచ్చితంగా 100% ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆమెకు అర్థమైన వేలో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. సో మార్నింగ్ కి ఈవినింగ్ కి చూసుకుంటే ఈమెకు కూడా 1% ఓటింగ్ పెరిగింది. సో ఫ్లోరాకు కూడా. సో ఎపిసోడ్ అయినాక ఈ టాస్క్ గెలిచింది కాబట్టి ఆయన టాస్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంకా ఎంతో కొంత బెటర్మెంట్ అయింది అనుకోండి. ఇంకా డేంజర్ జోన్ కి టాటా బై బై చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకనే మాక్సిమం మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఎందుకంటే ఫ్లోరాకి, దివ్యాకి అండ్ మన భరణికి, సంజన గారికి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. 1% 2% డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైనా డేంజర్ జోన్ ని ఫేస్ చేస్తారు, ఎవరైనా డేంజర్ జోన్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 8th పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా ఉంది 6% ఓటింగ్ తోటి. అండ్ 7th పొజిషన్, 8th పొజిషన్, 9th పొజిషన్, 10th పొజిషన్ సేమ్ గా ఉన్నాయి. 4% ఓటింగ్ అనేది. సో మార్నింగ్ 4% తోటి డెమోన్ పవన్ ఉన్నాడు. అండ్ వీళ్ళు ఒక టాస్క్ గెలుస్తారు. సెకండ్ టాస్క్ లో అంతా బిస్కెట్ చేస్తారు. కానీ ఆ తగ్గ ఫర్ మామూలు కాదు, బ్యాలెన్సింగ్ టాస్క్, వైల్డ్ స్టోన్ టాస్క్ లో అయితే ఎరగదీసేశారు. సో వీళ్ళకు టాప్ ఫస్ట్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. మంచి గట్టిగానే ఆడారు, మంచి కంటెంట్ వస్తుంది అనే లోపు సెకండ్ వచ్చేసరికి మొత్తం బిస్కెట్ అయినట్టు అనిపించింది. అండ్ రీతుకి డేంజరస్ పొజిషన్, డేంజర్ బెల్స్ ఎక్కువ కొడుతున్నట్టుగా అనిపించింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరు లవ్ జంట అని ఇద్దరిని ఒకసారి తీసి అవతల పడేస్తారా ఏందన్న డౌట్ వస్తుంది కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా, లేదంటే ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా, ఒకసారి వీకెండ్ లో చేసేసి వైల్డ్ కార్డ్స్ డైరెక్ట్ గా మనకు సాటర్డే రోజు అంటే సండే ఎపిసోడ్ లో గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటది కాబట్టి మరి ఏం జరుగుతుంది, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆల్రెడీ 5 అన్నారు, మనకు 5 నేమ్స్ కూడా చెప్పి వీడియో పెట్టాము. అండ్ 6 మెంబర్స్ అంటున్నారు. సుహాసిని గారు కూడా యాడ్ అయ్యారని చెప్తున్నారు. మనకున్న ఇన్ఫో ప్రకారంగా సుహాసిని గారు అయితే ఇంకా సైన్ అయితే అవ్వలేదు అనేది నాకు. సో పొజిషన్స్ ఇవి. మార్నింగ్ కి ఈవినింగ్స్ కి చాలా మార్పులు జరిగాయి. అండ్ టాప్ పొజిషన్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. సుమన్ శెట్టికి ఓట్ బ్యాంక్ పెరిగింది, అండ్ భరణికి ఓట్ బ్యాంక్ పెరిగింది, దివ్యాకి ఓట్ బ్యాంక్ పెరిగింది, అండ్ ఫ్లోరాకి ఓట్ బ్యాంక్ పెరిగింది. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ మీరు ఎవరికి ఓట్లు వేసారో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.